నమస్కారం. ఏఎస్ఎన్ థాట్స్‌కు స్వాగతం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం పెను సంచలనం రేగుతోంది. నిన్న మొన్నటి వరకు అక్కడ ఈ తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీలో ఇప్పుడు మునిపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద రాజకీయ చీలిక ఊపందుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 60 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తృణమూల్ తిరుగుబాటు వర్గం నేత ప్రతాప్ బెనర్జీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో నూతన ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాను దక్కించుకున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు వీలుగా అసెంబ్లీ స్పీకర్ ఈ తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక శాసనసభాపక్షంగా గుర్తించడంతో బెంగాల్ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా కూడా మమతా బెనర్జీ చేజారిపోయినట్లయింది. గతంలో మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎలాగైతే రెండుగా చీలిపోయిందో ఇప్పుడు బెంగాల్లో కూడా అదే తరహా మహారాష్ట్ర మోడల్ పునరావృతమైంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర అయోమయంలో పడిపోయింది. నిన్నటి వరకు అధికార పీఠంపై కూర్చుని రాష్ట్ర భవితవ్యాన్ని శాసించిన నాయకులు ఇప్పుడు అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా కాపాడుకోలేక చేతులెత్తేయడం బెంగాల్ రాజకీయ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోయింది. ఈ పరిణామం కేవలం ఒక పార్టీ అంతర్గత సంక్షోభం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మరియు పాలనా విధానాలను పూర్తిగా మార్చేసి అతిపెద్ద రాజకీయ మలుపుగా మారబోతోంది. ప్రస్తుతం మమతా బెనర్జీ అత్యంత క్లిష్టమైన ఊహించిన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అనూహ్యంగా అధికారం కోల్పోవడం, మరోవైపు పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేసి ప్రతాప్ బెనర్జీ వైపు వెళ్లడం ఆమె 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలోని అతిపెద్ద సవాలుగా నిలిచింది. ప్రస్తుతం కేవలం కొద్దిమంది నమ్మకస్తులైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె కోల్కతా వీధుల్లో నిరసనలు, దీక్షలు చేపట్టాల్సిన దయనీయ పరిస్థితి వచ్చింది. తనను కాదని వెళ్లిన వారిని ఆమె మీర్ జాఫర్లు అని పిలుస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పోలీస్ బలగాలను, కేంద్ర సంస్థలను ఉపయోగించి తన పార్టీని నిలువునా చీల్చేందుకు అధికారపక్షం తెరవెనుక కుట్రలు చేస్తోందని ఆమె బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అయితే ఆమె అభ్యంతరాలను, ఆవేదనలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రతాప్ బెనర్జీ వర్గాన్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం మమతకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ. నిన్నటి వరకు దీదీ అని పిలుస్తూ ఆమె వెనుక నడిచిన వారే ఈ రోజు ఆమె నాయకత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాల్లో కూర్చోవడం ఆమెకు మింగుడు పడటం లేదు. ఈ తిరుగుబాటును అణచివేయడానికి ఆమె చేస్తున్న రాజకీయ చట్టపరమైన ప్రయత్నాలేవి ప్రస్తుతానికి ఫలించడం లేదు. పైగా రోజు రోజుకు ఆమె చుట్టూ ఉన్న ముఖ్య నేతలు జారిపోతుండటంతో ఆమె రాజకీయంగా ఒంటరైపోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే గతంలో ఇండియా కూటమిని పక్కన పెట్టి బెంగాల్లో ఒంటరిగా వెళ్లాలని, తన బలం ఏంటో నిరూపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్న మమతా బెనర్జీ ఇప్పుడు మళ్లీ అదే కూటమి పంచన చేరడానికి ఆరాటపడుతున్నారు. దీని వెనుక అత్యంత బలమైన, ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలు దాగి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సొంత పార్టీ ముక్కలైపోవడం, కేంద్రంలో మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్న శక్తుల నుండి తీవ్రమైన వ్యూహాత్మక ఒత్తిడి ఎదురవుతుండటంతో ఆమె ఒంటరిగా పోరాడటం అసాధ్యమని గ్రహించారు. ముఖ్యంగా ఆమె రాజకీయ వారసుడిగా భావించే మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చుట్టూ తిరుగుతున్న వివిధ విచారణ వలయం, సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు నుండి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలో ఒక బలమైన రక్షణ కవచం అవసరమని, కాంగ్రెస్ మరియు ఇతర జాతీయ పార్టీల మద్దతు ఉంటేనే ఈ సంక్షోభం నుండి గట్టెక్కగలననే వ్యూహంతోనే పాత విభేదాలను, పంతాలను పక్కనబెట్టి మమతా బెనర్జీ మళ్లీ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. దేశ రాజధాని వేదికగా జాతీయ నాయకులు అండ ఉంటే రాష్ట్రంలో తనపై జరుగుతున్న రాజకీయ దాడిని కొంతవరకు అడ్డుకోవచ్చని, తద్వారా కేడర్లో మళ్లీ భరోసా నింపవచ్చని ఆమె నమ్ముతున్నారు. ఈ సరికొత్త పరిణామాలు బెంగాల్లోని క్షేత్రస్థాయి రాజకీయాలను మరియు గ్రౌండ్ రియాలిటీని పూర్తిగా మార్చేస్తున్నాయి. నిన్నటి వరకు తృణమూల్ కాంగ్రెస్ బలమైన కోటలుగా ఉన్న జిల్లాల్లో ఇప్పుడు తిరుగుబాటు వర్గం తన పట్టును సాధించుకోవడానికి దూకుడుగా ముందుకు వెళ్తోంది. స్థానిక సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు కూడా ఇప్పుడు ప్రతాప్ బెనర్జీ వైపు మొగ్గు చూపుతుండటంతో మమతా బెనర్జీకి భూమి కదులుతున్నట్లుంది. మరోవైపు అధికారపక్షం ఈ అంతర్గత పోరును నిశితంగా గమనిస్తూ తృణమూల్ మరింత బలహీనపడేలా వ్యూహాలు రచిస్తోంది. ఇండియా కూటమిలో చేరడం ద్వారా మమత జాతీయ అండను ఆశిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల స్థానిక నేతలు ఆమెను ఎంతవరకు ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే బెంగాల్లో మమతతో దశాబ్దాల కాలంగా వారు క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఒత్తిడి తెచ్చిన స్థానిక సమీకరణాలు మమతకు అనుకూలిస్తాయా లేదా అనేది చూడాలి. బెంగాల్ రాజకీయ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ అధికారం కోల్పోయిన పార్టీలు అంత సులభంగా పుంజుకోలేవు. గతంలో కమ్యూనిస్టులు 30 ఏళ్ల పాలన మూసిన తర్వాత వారు ఎలాగైతే క్రమంగా తుడిచిపెట్టుకుపోయారో
ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్ పైన ఇంతకాలం నడిచిన పార్టీ ఇప్పుడు ఆమె చరిష్మా తగ్గుతుండడం మరియు ద్వితీయ స్త్రీల నాయకత్వం తిరుగుబాటు చేయడంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. బెంగాల్ ఓటర్లు కూడా మారుతున్న ఈ సమీకరణాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒకప్పుడు మమత వెంటే నడిచిన సామాన్య ప్రజలు, మహిళా ఓటర్లు ఇప్పుడు శాంతి భద్రతల సమస్యలు, అవినీతి ఆరోపణలు మరియు పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను చూసి ప్రత్యామ్నాయ శక్తుల వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తోంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ కు మరింత ఆందోళన కలిగించే అంశం. మరోవైపు ప్రతాపత్ర బెనర్జీ దినతృత్వంలోని తిరుగుబాటు వర్గం కేవలం అసెంబ్లీగా పరిమితం కాకుండా పార్టీ గుర్తుపై మరియు పార్టీ కార్యాలయాలపై కూడా హక్కుల కోసం చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే మమతా బెనర్జీకి కోర్టుల చుట్టూ తిరగడం మినహా మరో మార్గం ఉండదు. రాజకీయంగా ఆమెను కోలుకోకుండా చేయాలనే పక్కా వ్యూహంతోనే ఈ పావులు కదులుతున్నాయి. ఇండియా కూటమిలోని 20కి పైగా పార్టీలు మమతకు మద్దతుగా నిలుస్తాయని ప్రకటన చేసినప్పటికీ అది కేవలం ఢిల్లీ స్థాయి చర్చలకే పరిమితం అవుతుంది కానీ బెంగాల్ గడ్డపై ఆమెకు ఓట్లు తెచ్చిపెట్టలేదు. ఈ క్లిష్ట సమయంలో మమతా బెనర్జీ తన పాత పోరాట పటిమను ప్రదర్శించి రోడ్లపైకి వచ్చి ప్రజా మద్దతును కూడగట్టగలరా? లేదా వయసు రీత్యా మారుతున్న రాజకీయ ఒత్తిడి రీత్యా ఈ సంక్షోభానికి లొంగిపోతారా అనేది రాబోయే కొన్ని నెలల్లో తేలిపోనుంది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇప్పుడు ఒక తీవ్రమైన సందిగ్ధావస్థలో పడింది. రోజుకో మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిన్నటి శత్రువులను నేడు రక్షకులుగా మారుతున్న ఈ దృశ్యం భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం. రాబోయే రోజుల్లో ఈ అధికార ప్రతిపక్షాల పోరాటం ఎలాంటి ఊహించిన పరిణామాలకు దారితీస్తుందో, బెంగాల్ సింహాసనంపై మళ్లీ మమత తన పట్టును నిలుపుకోగలరో లేదో వేచి చూడాలి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో క్షణానికి మారుతున్న ఈ సరికొత్త సమీకరణాలు, అంతర్గత తిరుగుబాట్లు మరియు తాజా రాజకీయ విశ్లేషణలకు నచ్చినట్లయితే ఈ వ్యాసంపై అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని తాజా సంచలన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.